పేరు సుజాత. చెప్పు. మీరు కంప్లైంట్ ఇచ్చిరా అమ్మా? మేము కంప్లైంట్ ఇచ్చినాం సార్. కంప్లైంట్ ఇచ్చినాము, అయినా వస్తలేరు. ఎన్ని రోజులు అయింది కంప్లైంట్ ఇచ్చి? దినం కంప్లైంట్లు వస్తున్నాయి కానీ ఎవరు వస్తలేరు, చేస్తలేరు. ఈ నీళ్ళలో నడితే ముసళ్ళు అన్ని కింద పడితే కాళ్ళు ఇరిగా చెయ్యిరిగా ఎవరు మాకు బాధ్యత? అంటే ఎన్ని రోజుల నుంచి పడుతుంది? ఈ 15 రోజులకి ఎక్కువ, 20 రోజులకు వచ్చే 15 రోజుల నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు వస్తారు సార్? పెద్ద పెద్ద రోడ్లు ఉడతారు, పోతారు, గల్లీలకు రారు. చెప్పురేమ్మా, రానే రారు. అక్కడ చెత్త కూడా అట్లా పడ్డదు. రోడ్డు చెట్టోళ్ళు రారు, అది తీసేటోళ్ళు రారు. ఒకనాడు తీసేటోళ్ళకే మళ్ళీ తెల్లారే నిండిపోతుంది. సూపర్వైజర్ వస్తాడా? సూపర్వైజర్ అసలు లేపడు. ఆయనకి ఇంతవరకు చెప్పారు మీరు? ఇంతవరకు చెప్పినాం, ఆయన కూడా పట్టించుకోలే. అక్కడ హైటెక్ రోడ్ వేసిరంట కదా, అది ఊడ్చేస్తారు. ఆ పెద్ద రోడ్లు అన్ని ఊడ్చుకుంటారు, వెళ్ళిపోతారు. ఎన్ని గంటల వరకు వెళ్ళిపోతారు? రారు. చెత్త బండి వస్తుందా మీకు? చెత్త బండి 12 గంటలకు 1 గంటకు వస్తుంది. ఎక్కడ చెత్త అక్కడ వాడదు, ఆడవై చూడు. చెత్త కూడా అయినా ఇంత ఘోరం ఏం సార్? ప్రభుత్వం గెలిపిస్తే గింత ఘోరం, గెలిపేకుంటే గంట ఘోరము. ఈ ప్రభుత్వం బాగుందా పోయిన ప్రభుత్వం? అదే బాగుంది మాకు. దానికే వేస్తా ఓటు నేను. రాని ఏం బెదరాని నేను. ఇంటి ఒక ఈడ దెబ్బ తాకింది, ఇవ్వడం కూడా చూపిస్తా. సిగ్గు లేదు నాకు. దవాఖాన పోతే వాడు 300 తీసుకునే ఆడికి పోయిలే. నా చేత కాలేదు ఫోన్ చెప్పిండు. 6 గ్యారెంట్ల ఏం చేసిండు? కాళ్ళు బస్సు మీద పిరి పెట్టిండు. కరెంటు వచ్చేటోళ్ళకి వస్తుంది పిరి, రానోళ్ళకి రాదు. ఇది పింఛన్ రాలేదు, పింఛన్ అప్లై చేసి మాకు 2500 ఇస్తామన్నారు, రాలేదు. గృహలక్ష్మి రాలేదు, రేషన్ కార్డు మీద. ఇంకా ఏం చేసినట్లయినా ప్రభుత్వం. మొన్న వచ్చినా కూడా, ఇప్పుడు మొన్న అన్నా కూడా ఎన్ని 90 రోజులు గ్యారంటీ ఇచ్చిండు కదా. 90 రోజులే కాలేదా? అయింది కదా 90 రోజులు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? సరే అది కూడా ఓపెట్టుకుంటాం, మళ్ళీ ఎలక్షన్ల వరకు ఓపెట్టుకుంటాం. అది కూడా చూస్తాము. అన్ని వాడిని ఆ పైసలు లేపని ఏం లేపని ఊడవని ఇంకా చెత్తోళ్ళకి చెప్పి ఈ రోజు మంచిగా వాళ్ళకి చెప్పారా? లీడర్స్ ఉన్నారు కదా, లీడర్లు ఉన్నారు కదా, అట్లే తిరుగులాడుకుంటా ఈ అట్లే 4 తెల్ల బట్టలు వేసుకొని తిరుగుకుంటా పోతారు కానీ ఒక్కరు పట్టించుకోరు. ఎవరు చెప్పాము, మీరు వచ్చి అడిగినట్టు కాబట్టి చెప్తున్నాం. 13వ గల్లికాయ చూడు ఎంత గలీజ్ ఉంది. 13వ గల్లికాయ చూడు ఎంత గలీజ్ ఉంది. నా ఇల్లు అక్కడనే ఉంది, ఇది మా యారోళ్ళ ఇల్లు. మాట్లాడానికి వచ్చి చెప్తాను. ఇంతే. ఈ డ్రైనేజ్ పొంగుతానే ఉంటాయి, పారుతానే ఉంటాయి. తీస్తున్నారండి, తీయట్లేదని కూడా మళ్ళీ వస్తారండి, వస్తారు, తీస్తారు అట్లా కుప్పలో అంటే మళ్ళీ ఆరినాక తీస్తారు. అట్లా ఈలో వర్షం వచ్చిందంటే మళ్ళీ కలిసిపోతాయి. ఆయన ఎంత తీసినా కూడా ఈ రోజు రోజు అదే అనుకుంటూ వస్తున్నాను. 1 గంట ఆరితే గ్రేటే. వెళ్తున్నట్టే ఉంటుందా? నాకంటే ఉంటాయి. నేను ఈ బస్తీలో ఉన్నాను.